ప్రపంచంలో ధనిక పేద దేశాల మధ్య అంతరం మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోతుందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక హెచ్చరించింది. 2025లో పేద దేశాలకు అందాల్సిన ఆర్థిక సాయం ఒక్కసారిగా 23% తగ్గిపోవడం గమనార్హం. ముఖ్యంగా అమెరికా తన వంతు సాయాన్ని ఏకంగా 59% కోత విధించడం ఆయా దేశాల అభివృద్ధిని దెబ్బతీసింది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన భారీ సుంకాలు పేద దేశాల ఎగుమతులపై 9% నుండి 28% పెరగడం వలన సామాన్యుడు విలవిలలాడిపోతున్నాడు. పశ్చిమాసియాలో యుద్ధం, వాతావరణ మార్పులు ఈ సంక్షోభాన్ని మరింత ముదిరేలా చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు, IMF వంటి సంస్థలు కేవలం ధనిక దేశాలకే కొమ్ము కాస్తున్నాయని, పేద దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా పట్టించుకోవడం లేదని ఐరాస చీఫ్ అంటోనియో గుటెరస్ తీవ్రంగా విమర్శించారు. 2030 నాటికి పేదరికాన్ని పారద్రోలాలనే లక్ష్యం నెరవేరాలంటే ఏటా $4 ట్రిలియన్ నిధులు అవసరమని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. అగ్రరాజ్యాల పంతం, యుద్ధాల వల్ల చివరకు బలి అవుతోంది పేద దేశాల పౌరులే. దేశాల మధ్య ఈ ఆర్థిక యుద్ధం ఆగకపోతే ప్రపంచ శాంతి కేవలం కాగితాలకే పరిమితం కానుంది.